ఇక్కడ చూడండి. రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడి ఎంత ల్యాండ్ ఉంది ఏమంతా చూసి ఇంకా ఏమేమి ఏర్పాటు చేస్తే ఒక పెద్ద కాంప్లెక్స్ మాత్రం వస్తే ప్రజలకు కూడా అన్ని చోట్ల ఒకటే చోట దొరికే ఒక వెసలుబాటు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం. రోడ్స్ అవన్నీ వేపిస్తాం. నా వంతు ఏదైతే నేను చెప్పినానో లైబ్రరీ పెట్టించేది అది నేను మీరు అన్ని ఏర్పాటు చేసుకున్నాక వీఆర్ రెడీ అంటే దాని ఎస్టిమేట్ అన్నా మీరు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఏం కావాలో చెప్తే దాని ఏర్పాటు నేను చేయిస్తాను. అందరూ కూడా వచ్చినారు, మాకు మద్దతు తెలిపినారు, సపోర్ట్ చేశారు. ఆ సందర్భంలో నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, ఆ రోజు నేను చేసిన ప్రామిస్ ఏంటంటే మీకు లైబ్రరీకి నా సొంత ఖర్చుతో పెట్టిస్తానని చెప్పాను. ఆ లైబ్రరీ ఏర్పాటు మీరు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత లైబ్రరీ ఏర్పాటుకు ఒక నెలన్నర తర్వాత మీరు అప్రోచ్ అయితే అది దానికి ఒక ఎస్టిమేట్ ఒక బడ్జెట్ అంతా చేసుకుంటే నా సొంత డబ్బుతో మీకు ఎమ్మెల్యేగా ఆమెను గెలిపించిన దానికి గాను మీకు కానుకగా ఆ లైబ్రరీని నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తా. స్థానికంగా ఉన్న డిమాండ్స్ ఏవైనా ఉంటే తప్పకుండా కలెక్టర్ గారి సహకారంతో కానీ చేస్తాం. మిగతావన్నీ కూడా స్టేట్ పాలసీ కింద ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉందని నిన్ననే మన ఎమ్మెల్యే గారు కూడా పోయి ఆ సెంటర్ కూడా పోయి చూసి వచ్చారు. వాళ్ళకందరికీ కూడా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలా. ఒక ఆలోచన ఏంటంటే కడప నియోజకవర్గంలో కనీసం ఒక పెద్ద సంస్థ కానీ ఏదైనా 2000-3000 మందికి వీలైతే 5000 మందికి ఉద్యోగాలు కల్పించే స్థానం తీసుకురావాలని చెప్పి ఈ మధ్యనే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారు ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఇంతసేపు మీరు అమరావతి అదని ఇదని కాకుండా తిరుపతిని కాకుండా విశాఖపట్నం కాకుండా మా కడపలో కూడా మేము ఇన్ని స్థానాలు గెలిచాం. మాకు మేము ఏదైతే ఎన్నికల్లో హామీ చెప్పినామో ఆ ప్రకారం మా కడపలో కూడా ఒక మంచి సెంటర్ పెట్టండి. దాంట్లో ఒకసారి ఆ సెంటర్ ఏర్పాటైతే దాని ప్రకారం మీకు కూడా దామాషిలో ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ కల్పించే అవకాశాలు కూడా వస్తాయి. మేము మీ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నాం. దీంట్లో రెండో ఆలోచన లేదు. ఎవరు చెప్పినా కూడా ఫస్ట్ ప్రాధాన్యత మీకే ఉంటుంది. మీకు అందరికీ కూడా ఒక్క నిమిషమ్మా కడప జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులందరూ సోదరీమణులందరూ తెలుగుదేశం పార్టీకి మీ సోదరైన మీ మాధవి రెడ్డికి సపోర్ట్ చేసి నాకు ఓట్లు వేయడంతో ఒక చరిత్ర కడపలో ఒక చరిత్ర సృష్టించాము అనేది ప్రతి ఒక్కరూ ఘంటాపదంగా చెప్పగలిగేది అది మీ వల్లే సాధ్యమైంది. ఈ యొక్క కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక మహిళ గెలవడం అనేది మీ అందరి యొక్క ఘన విజయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఎంతో నమ్మకం పెట్టుకొని మా రెడ్డప్ప గారి ఫ్యామిలీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు ఓట్లు వేసినందుకు ఈ రాబో 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి కాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. మా అభ్యర్థన మేరకు కడప శాసనసభ్యులు శ్రీ ఆర్ మాధవరెడ్డి గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సందర్శించడం జరిగినది. ఇక్కడ దాదాపు 5,65,00,000 ఎస్టిమేట్తో ఈ భవనము నిర్మించడం జరిగినది. అయితే దీనికి దాదాపు 6 కోట్లకు పైగా ఖర్చు అయినది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని మౌలిక వసతులను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము శాసనసభ్యురాలని అభ్యర్థించడం జరిగినది. ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ దగ్గర ఈ మౌలిక సమస్యలు ఉన్నటువంటివి మౌలిక సదుపాయాలు కల్పించాలని వారిని మేము సభాముఖంగా వినియోగించడం జరిగినది. మొదటి అంతస్తులో ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఇక్కడ కిచెన్ ఒకటి, రెండోది పార్కింగ్ సౌకర్యము కావాల్సినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా మొదటి అంతస్తులో దాదాపు 400 మంది ఒకేసారి కూర్చొని మీటింగ్ పెట్టుకునే విధంగా ఉన్నది. అయితే దానికి సరిపడా ఫర్నిచర్ లేదు. కాబట్టి ఆ ఫర్నిచర్ కూడా సహాయం చేయాలని చెప్పేసి వారిని అర్థించడం జరిగినది. అదేవిధంగా రెండో అంతస్తులో పేదవాళ్ళు ఉద్యోగాల కోసము కోచింగ్ తీసుకునే విధంగా బీసీ స్టడీ సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు తగినటువంటి
ఫర్నిచర్ కానీ, బుక్కులు కానీ, లైబ్రరీ విధంగా ర్యాగులు కానీ, ఫర్నిచర్ ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి దానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందజేసి పేద విద్యార్థులు బీసీ పేద నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా 3వ అంతస్తులో పిల్లలు చదువుకున్న తర్వాత, కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడ నిలబడే విధంగా అక్కడ రిసైడ్ చేసేదానికోసంగా వాళ్లకు అనేకమైనటువంటి 6 రూములు కట్టించేసి విఐపీలు వచ్చేదానికి కొన్ని షూట్లు కూడా కేటాయించడం జరిగినది. దానికి అందరికీ సరిపడా ఫర్నిచరు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి మేడం గారికి విన్నవించడం జరిగినది. దాదాపు దీనికి 20 లక్షల పైగా ఖర్చు అవుతాయని చెప్పేసి వారికి విన్నవించడం జరిగినది. వారు సానుభూతితో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పి సభాముఖంగా వారు హామీ ఇవ్వడం జరిగినది. ఈ సభకు వారు వచ్చినందుకు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. నా పేరు బత్తల లింగమూర్తి, జిల్లా అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం కడప.